ముందుగా మనం ఆజ్కి బాత్తో స్టార్ట్ చేద్దాం. విఎస్ గౌడ్ గారు పంపించారు ఇది. కేసీఆర్ నిద్ర లేచిండు, జోష్లో స్పీచ్లు ఇస్తుండు, కేడర్కు రకరకాల ముచ్చట్లు చెప్పిండు. నేనున్నా, మీరు అధైర్యపడద్దు, రాబోయే రోజుల్లో మందే రాజ్యం, ఎవరెన్ని చెప్పినా ఏం మాట్లాడినా రాబోయే కాలంలో కాబోయే రాజులం రారాజులం. మనకి సపోర్టుగా నా అల్లుడున్నాడు, ఎవరినైనా అడ్డుకోవడానికి నా కొడుకున్నాడు, ప్రచారం చేయడానికి మీకు కవితక్కువ ఉన్నది, తెలంగాణ తెచ్చుకున్నది మనమే, శాసించబోయేది కూడా మనమే అంటూ నిద్రలేచి సినిమా డైలాగులు చెప్పిన గులాబీ దళపతి అని విఎస్ గౌడ్ గారు పంపించారు ఈరోజు. నిజంగా నిన్న వచ్చాడు, ఓ భారీ భారీ డైలాగులు చెప్పాడు సారు. ఇక మామూలుగా ఉండదు, మనం కలబడతాం, ఎరగదీస్తాం, కుమ్ముతాం, కుమ్మేస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు సార్. మీరు మరి ఖమ్మంలో వరదలు వచ్చి కొన్ని వేల మంది నిరాశ్రయులయ్యి ఎంతో ఇబ్బందులు పడినప్పుడు ఏడున్నావా కేసీఆర్ నువ్వు? అప్పుడు ఈరోజు వచ్చి మాట్లాడుతున్నావు. స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయనే కదా నువ్వు ఇప్పుడు వస్తుంది సీన్ మీదకి. అప్పుడెప్పుడో పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు వచ్చావు, మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని చెప్పి మళ్ళీ సీన్ మీదకి వస్తున్నావు. కొంచెం ఉండాలి సార్.